మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. నేను చూసుకున్నట్టయితే బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు అయితే తెలంగాణకు వచ్చి ఇక్కడ సభలో మాట్లాడడం జరిగింది. ఇప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఎవరితోని పొత్తుతోని మేము వెళ్ళము, మేము మా పార్టీ తరపుననే వెళ్తాం, ఇప్పటి నుంచి పొత్తులు అయితే ఉండవు అని చెప్పేసి కర్రాఖండిగా చెప్పడం జరిగింది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ పాత్ర తెలంగాణలో ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. మరి ఈ ఒక పక్కన చూస్తూనేమో నాయకులు వచ్చేసి ఖచ్చితంగా మేము వస్తామంటున్నారు, ఇంకొక పక్కనేమో మరి ఆర్ఎస్ఎస్ ఎలాంటి బాధ్యతలు తీసుకుంటుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన సభలో చూసుకున్నట్టయితే ఇప్పటి నుంచి వెళ్ళి మేము పొత్తుతోనే వెళ్ళము అని చెప్పేసి కరాఖండిగా జాతీయ అధ్యక్షులు వారు నితిన్ నబీన్ గారు మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే మేబీ మనం భవిష్యత్తు రాజకీయాలకి సంబంధించి ఆయన మాట్లాడారు అని అనుకుంటూ గత రాజకీయాలు అంటే 2023లో జరిగిన ఎలక్షన్స్ దాని నుంచి కూడా వీళ్ళకి ఒక గుణపాఠం నేర్చుకున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే 2023లో ముఖ్యంగా బాగా నడిచిన నెరేటివ్ ఏంటి, బీఆర్ఎస్ ఇంకా బీజేపీ ఒకటే, అందుకే వీళ్ళు బండి సంజయ్ తప్పించారు, అందుకే వీళ్ళు కేసీఆర్ రావాలనుకుంటున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని రన్ చేశారు. సో దానివల్లే ఒక రకంగా బీజేపీకి రావాల్సిన ఓట్లు కూడా కాంగ్రెస్ కి వెళ్ళడానికి కారణం అది కూడా ఒకటని అన్నారు. బట్ రియాలిటీ, వాట్ ఈస్ ద రియాలిటీ? ఒకటి ఏమై ఉండొచ్చు అంటే బీజేపీ ఎప్పుడైనా ఎలా ఆలోచిస్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక రకంగా ఒక నెరేటివ్ ఏం నడుపుతారు. బేసికల్లీ ఎప్పుడైనా బీజేపీ కేవలం కాంగ్రెస్తో ఉంటేనే ఓడించగలదు, క్షేత్రీయ ప్రాంతీయ పార్టీలు ఉంటే కనుక బీజేపీ ఓడిపోతుందని. కానీ మోదీ షా గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక రకంగా బస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ని ఓడించారు, మమతా బెనర్జీని ఓడించారు, ఆప్ని ఓడించారు, ఇలా ఇంకొన్ని రాష్ట్ర సమాజ్వాదీ పార్టీని ఓడించారు, ఇలా ఓడిస్తూ వెళ్తున్నారు. బట్ ఇది ఇక్కడ మన మీడియా కానీ ఇక్కడ జనాలకు కానీ ఇంత నెరేటివ్ అర్థం కాదు. అఫ్ కోర్స్ ఆ టైంకి వీళ్ళు ఓడించలేదు మమతా బెనర్జీని కానివ్వండి, నవీన్ పట్నాయక్ని, కానీ కొన్ని పార్టీలను ఓడించారు, లైక్ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీని. కానీ నెరేటివ్ తీసుకెళ్లడం ఎలా తీసుకెళ్లారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయి, సో దట్ ఏంటంటే బీఆర్ఎస్ వస్తే గనక మంచిది అని చెప్పాను. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆర్మూర్ ఎమ్మెల్యే అయిన రాకేష్ రెడ్డి గారు కూడా తప్పింది, బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే తప్పేంది, మేము వెళ్తామేమో కలిసి కట్టి వెళ్తామేమో తప్పేముందని చెప్పేసి కూడా మాట్లాడారు కదా సార్. అప్పుడు దానికి ఇంకా ఆద్యం పోసినట్టు అయింది కదా. అంటే ఎన్నికలప్పుడు కొన్ని వ్యాఖ్యలు నేతలు మేబీ ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు 2024 ఎలక్షన్ అప్పుడు జేపీ నడ్డా గారు అప్పటి రాష్ట్రీయ పార్టీ అధ్యక్షులు ఏమన్నారో మనకు తెలిసిందే, సంఘం అవసరం లేదా, అది కూడా కొంచెం వివాదాస్పదం అయింది. సో ఎన్నికలప్పుడు కొంచెం ఏమంటారు లూజ్ టాక్ ఏంటంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. బట్ రియాలిటీ ఏంటంటే ఐ రియలీ డోంట్ థింక్ బీజేపీ వాంట్ అలై విత్ బీఆర్ఎస్. అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, కానీ వార్తలు వచ్చినాయి కదా, వార్తలు వచ్చాయి. అది కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వార్తలు ఎవరైనా రన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ స్వయంగా కవిత గారు కూడా మాట్లాడినరు, మరి బీఆర్ఎస్ తోని మరి అంటే బీజేపీతో పొత్తుకి బీఆర్ఎస్ వెళ్తుంది అని చెప్పేసి కూడా అన్నారు కదా. మరి ఆవిడంది, కానీ బీజేపీ సైడ్ నుంచి సిగ్నల్స్ వచ్చాయా అంటే రాకేష్ రెడ్డిని వదిలేయండి, జాతీయ స్థాయిలో నేతలు ఎవరన్నా మాట్లాడారా? అప్పటి అధ్యక్షులు జేపీ నడ్డా గారు కానివ్వండి, మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడలే. మనకు వాళ్ళ నుంచి వచ్చింది కదా తీసుకోవాలి. సో పాయింట్ ఏంటంటే 2023 ఎలక్షన్ లో ఈ నరేటివ్ ని కౌంటర్ చేయడంలో బీజేపీ విఫలమైంది. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అని చెప్పి దాంతో బీజేపీ పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ కి వెళ్ళిపోయాయి. బట్ ఇక్కడ చూసుకుంటే గనక దాని తర్వాత వచ్చిన వితిన్ 6 months వచ్చిన జాతీయ స్థాయి ఎన్నికల్లో ఏమైంది, బీజేపీ సెకండ్ కూడా కాదు, ఆన్ పార్ విత్ కాంగ్రెస్ వచ్చింది. 8 seats బీజేపీకి, 8 seats కాంగ్రెస్ కి, 1 ఎంఐఎంకి వెళ్ళింది. సో అంటే ఏంటి, బీజేపీ అనే ఓటు బ్యాంక్ బీజేపీకి ఉంది ఇక్కడ. మేబీ అది కంప్లీట్లీ 190 seats లో స్ప్రెడ్ అయి ఉండకపోవచ్చు. అంటే బీజేపీ కనుక కష్టపడ్డట్టయితే బీజేపీకి ఇక్కడ అవకాశం ఉంది. సో బీజేపీ ఇప్పుడు ఐ బిలీవ్ బీజేపీ 119 seats కి టార్గెట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం 2 రాష్ట్రాల ఎన్నికలు తీసుకుందాం ఉదాహరణ, ఒకటి అస్సాం, ఒకటి బెంగాల్. నేను ఇక్కడ బెంగాల్ ఎన్నికలది నేను చాలా సార్లు అన్నా, బెంగాల్ ఎన్నికలు అవుతూ ఉన్నప్పుడల్లా
బీజేపీ 294 సీట్స్ కి క్యాంపెయినింగ్ చేయదు. బీజేపీకి తెలుసు సగం మంది రోహింగ్యాలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఓట్లు వేయరని. సో బీజేపీ టార్గెట్ 240 to 250 సీట్స్ అని అన్నా. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ స్వయంగా అన్నారు, ఆయన 2021 లో అన్నారు, మేము 126 సీట్లకి అక్కడ ఉంటే మేము 126 సీట్లకి పోటీ చేయట్లేదు, మేము కేవలం 90 సీట్లకే చేస్తున్నాం. మిగిలిన 36లో బంగ్లాదేశీ ముస్లింలు రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళు మాకు ఓటు వేయరని. తర్వాత ఆయన గెలిచిన తర్వాత 21లో ముఖ్యమంత్రి అయిన తర్వాత డీలిమిటేషన్ చేసి ఆ సీట్ల సంఖ్యను పెంచారు. 90 నుంచి 106, 110 చేశారు. తర్వాత ఏమన్నారు, 26 ఎన్నికల్లో మొన్న మేము 106 సీట్లకే పోటీ చేస్తామని అన్నారు. సో బీజేపీ కూడా ఇప్పుడు 119 సీట్ల లక్ష్యం అక్కర్లే, దాన్ని వాళ్ళు మేబీ 100కో మేబీ 80కో చేసుకుని ఆ సీట్ల మీద ఫోకస్ పెట్టినట్టయితే వాళ్ళకి చాలు. అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తే చాలా అంటారు. మ్యాజిక్ ఫిగర్ వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు స్ట్రెంథన్ అయిపోతూ వెళ్తారు. దాని తర్వాత బీజేపీ ఒకసారి వస్తే వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ స్కిల్స్, వాళ్ళకి ఆ తెలివి ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే పథకాలు కానివ్వండి, వాళ్ళ నేతల వ్యూహాలు కానివ్వండి, నేతల ఎంపిక ద్వారా వాళ్ళు ఒకసారి వస్తున్నట్టయితే లాంగ్ టర్మ్ ఉండే ప్రక్రియ ప్రణాళికలు వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు ఒక రకంగా వాళ్ళు 119 సీట్లలో బలపడచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐ బిలీవ్ వాళ్ళు 119 సీట్లకి వాళ్ళు పోటీ పడక్కర్లు, అంత శ్రమ పడక్కర్లు. మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు కొన్ని సీట్స్ సెలెక్ట్ చేసుకుని పని చేసినట్టయితే దే మే అచీవ్ ద రిజల్ట్. ఇప్పుడున్న పరిస్థితిని చూసుకుని 28 ఒక రకంగా అంచనా వేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ప్రజలు నమ్మాలి అంటే ఎంతో కొంత బీజేపీ నాయకులు ప్రజలలో క్షేత్రస్థాయిలో మనం తిరిగి తీరాల్సిందే. అయితే ఏదైతే ఇప్పుడు తెలంగాణలో మొన్న మనం చూసుకున్నట్టయితే అకాల వర్షంతో రైతులు నష్టపోయినరు. వాళ్ళ వరి ధాన్యాలు కావచ్చు, మొక్కజొన్నలే కావచ్చు, ఇట్లా ధాన్యాలన్నీ కూడా కళ్ళలల్లా అక్కడ అట్లా పోయినాయి, వర్షాలలో తడిచి మొలకలు కూడా వచ్చినాయి. అయితే కొంతమంది నాయకులు వెళ్ళి చూసినారు, కానీ బీజేపీ నాయకులు అసలు రైతులకి అండగా నిల్చొని మాట్లాడలేదని చెప్పేసి చాలామంది రైతులే మాట్లాడినారు. మరి అట్లాంటి రైతుల నుంచి మీకు ఓట్లు రావాలంటే మీరు తిరగాల్సి చేయాలి. నేను అదే అన్నాను కదా, అందుకే అన్నా ఇప్పటి పరిస్థితిని ఆధారంగా చేసుకుని 28 మీరు అంచనా రావద్దన్నది అందుకే. ఇప్పుడు వెళ్ళలేదు అంటున్నారు, మేబీ అది నిజమే అయ్యి ఉండొచ్చు, కానీ మేబీ వాళ్ళు ఇప్పుడు నితిన్ నబీన్ గారు వచ్చారు, మేబీ ఆయన దృష్టికి ఇది వస్తే కనుక ఆయన చెప్పు ఉండొచ్చు. సో ఇలాంటి మైనస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మైనస్లు అన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్తేనే 2028 వరకు వాళ్ళు గెలవగలరు. నేను అందుకని వాళ్ళకి 2.5 years టైం ఉంది. 2.5 years టైం ఉంది. ఈ 2.5 years లో ఏమన్నా జరగచ్చు. ఎన్నికల ఏమంటారు, ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ రాదు అని మనకి చివరి 6 నెలలు చాలండి. మీకు ఒక ఉదాహరణ ఇదే తెలంగాణ తీసుకుందాం. 2019 తర్వాత ఎన్నికలు అయిన తర్వాత బండి సంజయ్ గారిని అధ్యక్షుడిని చేశారు. అందరూ ఏమనుకున్నారు, నిజానికి బీజేపీకి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నది ఒక్కటే సీట్, రాజాసింగ్ ఒక్కరే. కానీ అసలు ఆ టైంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అంటే అందరు ఎవరు అనుకున్నారు, అందరూ బీజేపీ అని అనుకున్నారు కదా. కాంగ్రెస్ ఎక్కడుంది, 3లో ఉంది. నిజానికి 4.5 సంవత్సరాలు బీజేపీనే నడిపింది. నిజానికి కేసీఆర్ తెల్లారు లేస్తే బండి సంజయ్ బీజేపీ మోదీ, బండి సంజయ్ బీజేపీ మోదీ అని అంటూ వచ్చారు. కాంగ్రెస్ మాట ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు కామ్గానే ఉన్నారు. ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్షుడిగా తప్పించారో అప్పుడు, అంటే చివరి 6 నెలల్లో కాంగ్రెస్ నిజానికి ఒక రకంగా వాళ్ళు అప్పుడు నిద్ర లేచారు. వాళ్ళు అప్పుడు వెంటనే చేసుకుంటూ వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. అంటే అక్కడ నిజానికి వాళ్ళ గొప్పదనం లేదు, బీజేపీ చేసిన తప్పిదాలో బీజేపీ వ్యూహాత్మక తప్పిదమో ఏదో తెలియదు, దాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసేసుకుని అధికారంలోకి వచ్చేసింది. తప్పని ఒప్పుకుంటారా బండి సంజయ్ గారిని? నేను అందుకేనా వ్యూహాత్మక తప్పిదమో నాకు తెలియదు అన్న. వాళ్ళకి పెద్దల క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయో మనకి తెలీదు, వాళ్ళు తప్పించడానికి కారణాలు ఏంటో కూడా మనకి తెలీదు. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ, ఎందుకంటే నేను బీజేపీ కోర్ మెంబర్ని కాదు కాబట్టి, పార్టీ సభ్యుడిని కాదు కాబట్టి, ఈవెన్ పార్టీ సభ్యులకు కూడా తెలియదు, చాలా కోర్ మెంబర్స్ కి తప్ప. సో వాళ్ళు ఎందుకు తీసుంటారు అనేది మనం మాట్లాడకుండా, బట్ అది దానివల్ల నరేటివ్ వెళ్ళిందని నేను అదే అన్నా. ఇప్పుడు ఏదైతే నేను మీతో స్టార్టింగ్ మొదలు పెట్టాను, ఇద్దరు కలిసి ఉన్నారు అని అధ్యక్షుడిని మార్చడం ద్వారా, కిషన్ రెడ్డి గారిని తేవడం ద్వారా ఆ నరేటివ్ కి ఒక బలం వచ్చింది. దాన్ని బీజేపీ కౌంటర్ చేయడంలో విఫలమైంది. సో ఐ బిలీవ్ ఈసారి ఆ తప్పు జరగకుండా ఉండాలి అని నితిన్ నబీన్ గారు 2.5 సంవత్సరాల ముందే ఆయన ఒక ఏమంటారు, ఒక వాగ్దానం అంటారా, గ్యారెంటీ అంటారా, ఒకటి ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితిలో ఒక పొత్తు ఉండదని. సో దట్ ఏంటి, ఇది కూడా పార్టీ క్యాడర్ కి ఒక నమ్మకం వస్తుంది, నేతలకి ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. సో ఇప్పుడు మనం పని చేసినట్టయితే గనక కూటమి ఉంటుంది అని, పొత్తు ఉంటుంది అని కాకుండా మనం సొంతంగానే వెళ్ళాలి. సొంతంగా వెళ్ళాలంటే ఇక్కడ
వెస్ట్ బెంగాల్ని ఉదాహరణకు తీసుకొస్తున్నారు నితిన్ నవీన్ గారు. మేము అక్కడ ఒంటరిగా వెళ్ళినాం, ఒంటరిగా పోరాడినాం, మాకు మంచి ఆదరణ లభించింది ప్రజల దగ్గర నుంచి. కానీ వెస్ట్ బెంగాల్లో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మహిళల మీద దాడులే కావచ్చు, లేకపోతే వాళ్ళని చంపిన విధానమే కావచ్చు. కానీ అట్లాంటి కండిషన్స్ ఇక్కడ తెలంగాణలో లేవు కదా. అలాంటి టైంలో మరి ఇక్కడ పొత్తు లేకుండా అయినా లేకపోతే నార్మల్గా సింగిల్గా వచ్చినా కూడా గెలిచే అవకాశం ఉన్నాయంటారా? బీజేపీ అంటే ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతి చోట బెంగాల్ లాంటి పరిస్థితి లేదు కదండి. 2017 లో పొత్తుతోని చాలా వరకు పొత్తులతోనే వెళ్ళిండ్రు కదా. ఇప్పుడు మనం బీహార్లో చూసుకున్నా పొత్తుతోనే వెళ్ళిండ్రు, ఆంధ్రప్రదేశ్లో చూసినా పొత్తుతోనే వెళ్ళిండ్రు, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అంతెందుకు తమిళనాడులో కూడా చూసుకున్నట్టయితే పొత్తుతోనే వెళ్ళిండ్రు. మోస్ట్లీ పొత్తుతోనే ఉన్నారు. ఎస్, కానీ మొట్టమొదటిసారి అంటే 14లో హర్యానాలో వచ్చినప్పుడు పొత్తుతో వెళ్ళలేదు. మొట్టమొదటిసారి త్రిపురలో వచ్చినప్పుడు వాళ్ళు ఆ పొత్తుతోని వెళ్ళలేదు. అండ్ అక్కడ పొత్తుల్లో ఉన్న పార్టీలు బీఆర్ఎస్ లాంటి పార్టీలు కాదు, మనం అది కూడా చూసుకోవాలి. పొత్తు పెట్టుకున్నాం ఇప్పుడు సరే, ఆ బీహార్ లో జేడీయూ ఓ రకంగా అదనుకున్నా, అస్సాంలో ఉన్న పార్టీలు, యూపీలో ఉన్న పార్టీలు బీఆర్ఎస్ లాంటి పార్టీలు కాదు, వాళ్ళు చాలా చిన్న పాకెట్ లో వాళ్ళకి బలం ఉంటుంది. సో ఆ పొత్తులు వేరు. మీరు అన్నట్టుగా ఈ పొత్తు అంటారా బీహార్ కరెక్ట్, కానీ బీహార్ అప్పుడు రాలే, 15 లో వాళ్ళు ఓడిపోయారు. సో పాయింట్ ఏంటి అంటే, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఆయన బీహార్ లాంటి రాష్ట్రమే గెలిచాం కాబట్టి మేము ఇది కూడా గెలవగలమని ఆత్మవిశ్వాసం ఇచ్చారు, కానీ పరిస్థితులను ఆయన సేమ్ చెప్పలేదు. మీరు ఇప్పుడు ఇక్కడ అంతా బాగానే ఉందనుకున్నా సరే మేబీ జనాలు చూడొచ్చు వేరే ఆ ప్రత్యామ్నాయం. మామూలుగా ఏమంటారు, 5 ఏళ్ళు వీళ్ళకి అధికారం ఇచ్చాం, ఇంకో 5 ఏళ్ళు వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో చూద్దామని అంటామని అంటారు కదా. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తారు. 2018లో త్రిపురలో బీజేపీ వచ్చింది, కమ్యూనిస్టులని మాణిక్ సర్కార్, ఆయన 17 ఏళ్ళు నిరంతరాయంగా పాలించారు. ఎవ్వరు అనుకోలేదు బీజేపీ వస్తుందని. 18లో వాళ్ళు ఐ థింక్ అక్కడ 60 సీట్లు, 60లోంచి వాళ్ళు 38 సీట్లు వచ్చాయి వాళ్ళకి. 13లో వాళ్ళకి వచ్చిన సీట్లు అయినా తెలుసా అండి, 0, ఒక్క సీట్ రాలి. అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ ఆధిక్యం కాదు, ఆధిక్యం కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎలా వచ్చాయి, వాళ్ళు ఏం చేశారు, మాణిక్ సర్కార్ ఇంకా ఇక్కడ ప్రభుత్వం మీద మరి ఆరోపణలు చాలా వస్తాయి, అవినీతివి ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి అది జస్ట్ రాజకీయంగా చేయాలి కాబట్టి చేస్తారో నిజంగా ఉన్నాయో నాకు తెలీదు. కానీ ఈ రకమైన ఆరోపణలు కూడా మాణిక్ సర్కార్ మీద రాలేదు. 17 ఏళ్ళు ఉండి అక్కడ, ఇంకా ఇప్పుడు వీళ్ళు 2.5 ఏళ్లే, అక్కడ 17 ఏళ్ళు ఉండి కూడా రాలేదు. సో వాళ్ళు గెలవాలి. ఏం చేశారు బీజేపీ వాళ్ళు, అవినీతి లేదు కానీ అభివృద్ధి ఉందా అని అన్నారు. రైట్, అవినీతి లేదు, ఆయన మాణిక్ సర్కార్ మేము ఒప్పుకుంటాం, కానీ అభివృద్ధి ఉందా ఇక్కడ, అభివృద్ధి లేదు కదా. మేము గనక వచ్చినట్టయితే ఎలా అయితే అవినీతి లేని ప్రభుత్వం వీళ్ళు నడుపుతున్నారో మేము అలాగే నడుపుతాం, అలాగే మేము అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం, మమ్మల్ని నమ్మండి అని అన్నారు. ఇచ్చారు. 2014లో కూడా బీజేపీ వస్తుందని ఎవ్వరు అనుకోలే హర్యానాలో, కానీ వచ్చింది. 16లో అస్సాం అనేది అందరికి కళ, ఎందుకంటే 40% ముస్లిమ్స్ ఉన్న స్టేట్ లో బీజేపీ గెలవడం అనేది అందరు ఇంపాసిబుల్ అనుకున్నారు. కానీ బీజేపీ వచ్చింది కదా అక్కడ. ఫస్ట్ ఆల్మోస్ట్ 50-60 సీట్స్ వచ్చాయి, తర్వాత ఆల్మోస్ట్ జస్ట్ మెజారిటీకి 2-3 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఈసారి మెజారిటీలో మొత్తం వచ్చింది. ఇంకా మనం బెంగాల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో బెంగాల్లో నిజానికి చాలా మందికి అభ్యర్థులు లేరని అన్నారు, కానీ 280 సీట్లు బీజేపీ గెలిచింది. సో ఇప్పుడు ఎన్ని మాట్లాడిన అభ్యర్థులు లేరు కదా, మీరు జనాల్లోకి వెళ్ళట్లేదు కదా, ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత బెంగాల్లో ఉన్నట్లేదు కదా, వీళ్ళు ఎన్నన్నా చెప్పచ్చు. కానీ చివరి 6 నెలల్లో ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు వేసే వ్యూహాలు, వాళ్ళ ప్రణాళికలు, అభ్యర్థుల ఎంపిక, నేతల ప్రచారం ఏదైతే ఉంటుందో అది ఎన్నికలది దిశానిర్దేశం చేస్తుంది. అక్కడ గనక చివరి 6 నెలలు గనక బీజేపీ గనక ఇది బాగా చేసినట్టయితే 2028 తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రావడానికి ప్రస్ఫుటమైన అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎవరైతే నితిన్ నవీన్ గారి వ్యాఖ్యలతో మీరు మొదలు పెట్టారో, ఆయన సాధారణ అంటే జస్ట్ బీహార్లో ఒక ఎమ్మెల్యే అక్కడ మంత్రిగా చేసేసిన ఆయనని ఇక్కడ పెట్టారని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఆయన నిజానికి ఒక రాష్ట్రంలో ఆయన బిహైండ్ ద సీన్స్ చేసిన పని వల్ల ఆయన అక్కడ కూర్చోపెట్టారు. ఛత్తీస్గఢ్లో సుమారు 15 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంది, 13 వరకు. కానీ 13లో అనూహ్యంగా బీజేపీ ఓడిపోయింది. సారీ 13 అంటున్నా, 18లో బీజేపీ అనూహ్యంగా ఓడిపోయింది. సేమ్ ఇప్పుడున్నట్టే అక్కడ నేతల మీద కూడా అన్ని ఇలాంటివే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి రాలేదని, బై ఎలక్షన్ జరిగితే బై ఎలక్షన్లో ఓడిపోయారు, స్థానిక ఎన్నికలు జరిగితే స్థానిక ఎన్నికల్లో రాలేదు. అసలు ఇన్ఫాక్ట్ ఎలాంటి వ్యూహాలు పన్నారంటే అక్కడ భూపేష్ బఘేల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన చేసిన కొన్ని పథకాల ఇనాగ్రేషన్ కి ఆర్ఎస్ఎస్ సరిసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారిని పిలిచారు.
అంటే ఆయన డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ చూడండి. రైట్. సో అసలు అలా ఉంది అక్కడ. ఎవ్వరు అనుకోలేదు అసలు బీజేపీ అక్కడ తిరిగి అధికారంలోకి వస్తుందని. కానీ తెర వెనక 4.5 ఏళ్ళు తెర వెనక అసలు గ్రౌండ్ రిపోర్ట్ అంతా గ్యాదర్ చేస్తూ ఏముంది పరిస్థితి, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ మనం బాగున్నాము, ఎక్కడ మనం వదిలేస్తే బెటర్, ఎక్కడ మనం ఎవరిని మార్చాలి, ఎక్కడ ఎవరిని ఉంచాలి, ఎవరిని ఎక్కడ ఎప్పుడు దింపాలి, ఎవరు ఎప్పుడు వచ్చి ప్రచారం చేస్తే మంచిది, అవతల వాళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఏం చేస్తే అవతల వాళ్ళు బలహీన పడతారు, మనం ఏ నెరేటివ్ వాడాలి, ఇవన్నీ కూడా 4.5 ఏళ్ళు పనిచేసి గ్రౌండ్లో కేంద్రానికి నివేదిక ఇచ్చిన వ్యక్తి నితిన్ నవీన్. దాని పర్యాసనం 4.5 ఏళ్ళు ఎవ్వరూ రాదనుకున్న చోట బీజేపీ అనూహ్యంగా వచ్చేసింది. సో అక్కడ అమిత్ షా గారు చాలా ఇంప్రెస్ అయ్యారని అంటారు. దానికోసమే జాతీయ నితిన్ నవీన్ గారిని చేశారు. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ బీజేపీ పని చెయ్యట్లేదని అనుకుంటున్నారో మేబీ ఆడ తెర వెనక ఏమైనా జరుగుతూ ఉండుండొచ్చు కదా. అందుకే కార్యాలయాలు అన్ని కొత్తవి అన్ని అంటే నియోజకవర్గాలుగా ఓపెన్ చేసేసి కొత్తగా అంటే ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేసేసి ఎలాంటి పనులు చేయాలి, ప్రజలకి ఎట్లా వెళ్ళాలనేది మొత్తం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఇచ్చేస్తారంటారా? మరి ఇవ్వాలి కదండి. మరి అధికారంలోకి రావాలంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇదంతా ఒక పార్టీ కేంద్రంలో ఉండేది చేసేది, కానీ దాన్ని అమలు చేయాలంటే రాష్ట్రంలో నేతలు పనిచేయాలి. సో మేబీ వాళ్ళు చేయొచ్చు మీరు అన్నట్టుగా పార్టీ ఓపెనింగ్. ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ అయినా ఇంకా చాలా మందికి ఊళ్ళల్లో కూడా బీజేపీ తెలియదు కాబట్టి బీజేపీ ఎలా వస్తుందని అంటారు. చాలా చోట్ల ఇలాగే అన్నారు, బెంగాల్లో కూడా. నేను అందుకే అన్న ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఏమన్నా జరగచ్చు 2 ఏళ్లలో. వీళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి కింద ఒకళ్ళని పెట్టి కూడా రావచ్చు. సో అంటే బీసీ స్టాండ్ అనేది ఇక్కడ మెయిన్ గా అంటే ఒక కీ రోల్ అనుకోవచ్చు. గతంలో కూడా 2023 ఎలక్షన్స్ అప్పుడు కూడా బీజేపీ తీసుకున్న నినాదం ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు అదే స్టాండ్ మీద నిల్చునే అవకాశం ఉందంటారా? మరి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎన్నికలు వచ్చేసరికి కులాల ఆధారంగానే చేస్తుందని అంటారు, కానీ బీజేపీ దాని సాయశక్తుల కులాలకు అతీతంగా తీసుకెళ్లి ఒక హిందూ అనే ఒక ఐడెంటిటీ ఆధారంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తుందండి. వాళ్ళు చెప్పొచ్చు ఇవన్నీ మీకు. ఇప్పుడు తెలంగాణ ఉదాహరణ తీసుకుందాం, మీరు ఏమన్నారు ఇక్కడ బీసీ ఆధారంగా, కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? రామచంద్ర గారు ఏంటి, ఆయన బీసీ కాదు, బ్రాహ్మిన్. మహారాష్ట్ర మనకి ఎంత ముఖ్యమైన రాష్ట్రమో తెలిసింది. ఎంపీ సీట్లలో రెండో రాష్ట్రం అండ్ ఆర్థికంగా దానంతా ఇప్పుడు రిచెస్ట్ స్టేట్ ఇంకొకటి లేదు. అక్కడ మరాఠా క్యాస్ట్ అనేది చాలా ప్రామినెంట్, ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళే అవుతారు. కానీ బీజేపీ మొట్టమొదటిసారిగా అక్కడ 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఒక బ్రాహ్మణ్ని పెట్టారు, ఫడ్నవీస్. అంటే క్యాస్ట్ కు అగేన్స్ట్ వెళ్ళారు. అంటే అక్కడ ఏదైతే నరేటివ్ రన్ అవుతుందో. హర్యానాలో మామూలుగా జాట్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్, అంటే జాట్లే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేది అక్కడ ఒక రకంగా ఉంది. కానీ బీజేపీ దానికి అతీతంగా వెళ్ళి ఒక ఓబీసీని పెట్టింది. దీని అర్థం ఏంటంటే బీజేపీ ఉన్న వాళ్ళని అవమానించాలని అదో కాదు, హిందూ కులం ఆధారంగా వేయకండి, హిందూ అనే ఐడెంటిటీ ఆధారంగా తీసుకురావాలి అనేది వాళ్ళ ప్రయత్నం. మరి మేబీ వాళ్ళు ఇప్పుడు 23లో వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటో మరి తెలియదు, బట్ చెప్పడానికి బీజేపీ చెప్పుండొచ్చు. బట్ ఇన్ మై ఒపీనియన్ బేస్డ్ ఆన్ వాట్ ఐవ్ సీన్ నేషనల్ లెవెల్లో బీజేపీ హిందూ అనే ఐడెంటిటీ ఆధారంగానే వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారిని ఇప్పుడు ఆయన ఒక కులానికి అంటగడతారు చాలా మంది. యోగి ఆదిత్యనాథ్ గారు అదే అంటారు, నేను ఒక హిందూ అనడానికి మీరు ఒప్పుకోరు, కానీ నాకు ఒక కులం ఉందని మాత్రం మీరు అందరూ అంటారు. ఇది మీ హిపోక్రసీ కాదా? నిజానికి ఇప్పుడు మోదీ గారిని ఒక హిందూ నేతగా చూస్తారా, లేకపోతే ఒక ఓబీసీ నేతగా చూస్తారా? యోగి ఆదిత్యనాథ్ గారిని ఇప్పుడు ఆయన పాన్ ఇండియా లీడర్. మోదీ గారు, అమిత్ షా గారి తర్వాత ఆయన పెద్ద లీడర్ బీజేపీలో ఎవరూ లేరు. కానీ ఆయనని ఎవరైనా ఒక కులం ఆధారంగా చూస్తారా? హిమంత బిశ్వ శర్మ గారు నిజానికి ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఆయన ఒక కులం ఆధారంగా చూస్తారా, పని ఆధారంగా చూస్తారా? సో బీజేపీ ఎప్పుడైనా సరే ఇలాంటి ముఖ్యమైన పదవులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పనే చూస్తుంది. మేబీ కులం సెకండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళనే తీసుకొస్తారు. వాళ్ళు అంత సమర్థవంతంగా పనిచేయకపోతే ఆ రాష్ట్రం వాళ్ళ చేతి నుంచి వెళ్ళిపోతుంది కదా. రైట్. సో బీజేపీ అనేది హిందూ ఐడెంటిటీ వాళ్ళకి మెయిన్. హిందూ అనే వాళ్ళు మనకి సర్వోపరి, అంటే టాప్ మనకు ఉండాలి. కులం అతీతంగా వెళ్ళాలి.
ఒక రకంగా ఆర్ఎస్ఎస్ పంచి పరివర్తన తీసుకొచ్చారు సరసంఘ చాలక్ కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ. నెక్స్ట్ నాది క్వశ్చన్ అదే, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇన్ని తీసుకుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి తెలంగాణలో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మీ అంటే చాలా వరకు నేను విన్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి అంటే సంబంధం ఉండదు, అది వేరు ఇది వేరు, కానీ చాలా వరకు ఏంటంటే ఆర్ఎస్ఎస్ నడిపిస్తూ ఉంటుంది బీజేపీని అని చెప్పేసి చాలా వరకు మనం వార్తలు వింటూనే ఉంటాం. సో ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి సార్, అసలు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి ఇప్పుడు మరి ఇక్కడ తెలంగాణలో? ఇది చెప్తానండి, బట్ నేను ఇందాక ఏదైతే చెప్తున్నానో ఒక్కటి చెప్పి ముగిస్తాను, ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్. రైట్. ఆర్ఎస్ఎస్ ది పంచ పరివర్తన అనే దాంట్లో ఏదైతే ఉందో అందులో ఒకటి ఏంటి అంటే ఇంటి లోపలే కులం, ఇంటి బయట హిందువులం. సో బీజేపీ పాటించేది అదే. సో వాళ్ళు కులం ఆధారంగా రాజకీయాలు చేస్తారు, కులం ఆధారంగా వేరే వాళ్ళు చేస్తారు. బీజేపీ సాయశక్తుల కులాలకు అతీతంగా హిందూ అనే ఐడెంటిటీ బేస్ మీద తెచ్చే రాజకీయమే బీజేపీ చేస్తుంది. నౌ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి దిగదండి, ఇది ఫేక్ న్యూస్. అంటే ఇది నేను చెప్తాను, ఇది నేను విస్తారంగా చెప్తాను. నెంబర్ 2, ఆర్ఎస్ఎస్ బీజేపీ నడిపిస్తుంది అంటారు. అసలు బీజేపీ లీడర్షిప్ ఎవరో తెలియని వాళ్ళు, అంటే లేకపోతే ఇది చెప్తే గనక కడుపు చల్లగా ఉంటుంది మజ్జిగ పోసుకోకుండా నాకు హ్యాపీగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు, ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఇది చెప్తే ఎసిడిటీ తగ్గుతుంది అనుకున్న వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. కానీ రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు దీన్ని నమ్మరు. ఎందుకంటే మోదీ గారు ఎవరండి? బీజేపీ నేత కాకుండా ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్. అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ ది ఐడియాలజీని దేశవ్యాప్తంగా విస్తరింపచేసేలా చేయడానికి జీవితాన్ని సంఘానికి ఇచ్చేసిన వ్యక్తి. ఆయనకంటూ ఒక జీవితం లేకుండా ఆయన ఇప్పుడు బీజేపీలో టాప్ పొజిషన్లో ఉన్నారు. 16 ఏళ్ళ అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఉన్న వ్యక్తి అమిత్ షా గారు. అమిత్ షా గారు అందరికీ తెలిసిందే బీజేపీలో ఆయన పాత్ర ఏంటో. బీజేపీలో 3rd పవర్ఫుల్ పొజిషన్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్. ఆయనది కూడా బీజేపీలో ఏబీవీపీ నుంచో దేని నుంచో వచ్చిన ఆయన. 4th పవర్ఫుల్ పొజిషన్ ఎవరిదంటే ఆర్గనైజేషన్ సెక్రటరీ. ఆయన ఎవరుంటారంటే ఖచ్చితంగా సంఘ్ ప్రచారకే ఉంటారు, ప్రచారకులే ఉంటారు. ఎందుకు? ఏదైతే సంఘ ఐడియాలజీ ఉంటుందో అది చెప్పాలి అని. ఇప్పుడు సంఘం అనేది ఒక కాలేజ్. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఒక కాలేజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎట్టన్నా వెళ్ళొచ్చు. కొంతమంది ఒక ఉద్యోగం చేయొచ్చు, కొంతమంది వ్యాపారం చేయొచ్చు. కానీ కాలేజ్లో నేర్చుకున్నది వాళ్ళు దాన్ని ఎంతవరకు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది చూసారా. అది బీజేపీ సంఘకు మధ్య ఉన్నది. సంఘ్ ఒక కాలేజ్. వాళ్ళు ఆ కాలేజ్ నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందులోకైనా వెళ్ళొచ్చు, కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు, బీజేపీలోకి ఎందులోకైనా వెళ్ళొచ్చు. కానీ సంఘ్ ఏదైతే ఐడియాలజీ నేర్పించిందో ఐడియాలజీ ఎందులో ముందరికి తీసుకెళ్తుందో వాళ్ళు అందులోనే ఉంటారు. సో పాయింట్ ఈస్, బీజేపీని సంఘం నడిపించక్కర్లేదు. సంఘ్ నుంచి బాగా సంఘ్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది తెలిసిన వాళ్ళే బీజేపీలో ఉన్నారు. కొత్తగా వాళ్ళు ఏం చెప్తారో కొత్తగా వీళ్ళేం తెలుసుకుంటారండి, నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మోహన్ భాగవత్ గారు మోదీ గారు కంటెంపరీస్, ఇద్దరిది ఒకటే వయసు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి మోదీ గారు అన్నారు, మోహన్ భాగవత్ గారు ఎవరైతే సరసంఘ చాలక్ ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఆర్ఎస్ఎస్ ఫౌండింగ్ మెంబర్లలో ఒకరు, శాఖ పెట్టిన వాళ్ళు స్వయం సేవకుల్లో ఒకరు. మోదీ గారికి ఆయన బాగా తెలుసు. మోదీ గారు అన్నారు, మోహన్ భాగవత్ గారి కంటే కూడా వీళ్ళ నాన్నగారు నన్నే బాగా చూసుకునేవారని. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అలాంటిది. వాళ్ళిద్దరికి అంటే కొత్తగా మోహన్ అంటే ఇద్దరు 76 years వాళ్ళే, ఇద్దరికి 76 ఏళ్ళే. అంటే కొత్తగా మోహన్ భాగవత్ గారు మోదీ గారికి ఏం చెప్తారు, కొత్తగా మోదీ గారు మోహన్ భాగవత్ గారికి ఏం చెప్తారు, సంగతి కొత్తగా మోదీ గారికి ఏం నేర్పిస్తారు? ఆయన అందు నుంచి వచ్చిన ఆయనే కదా. సో అంటే నేను అంటాను కదా, సంఘం అంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు, సంఘం అంటే అసలు తెలియని వాళ్ళు, సంఘ్ గురించి అసలు నెగిటివ్ రంచాలనుకున్న వాళ్ళు ఇది చెప్తారు. సంఘ్ చెప్తేనే సంఘ్ చెప్పక్కర్లేదండి. కొత్తగా మోహన్ భాగవత్ గారు అనేది అక్షర సత్యం. సంఘ్ ఏమి చెప్పదు, మమ్మల్ని అడిగితే మేము సజెషన్లు ఇస్తామంటారు, అది కూడా నిజమే. సంఘ్ అడిగితే సజెషన్స్ ఇస్తుంది. ఇప్పుడు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఉంది, ఎంతవరకు నిజమే నాకు తెలియదు, కానీ ఇది బాగా వినిపించింది. బీహార్లో ఇటీవల బీజేపీ వాళ్ళని ముఖ్యమంత్రిని చేశారు సమ్రాట్ చౌదరి. మోదీ గారికి కూడా యాక్చువల్లీ సమ్రాట్ చౌదరి గారిని వద్దన్నారంట. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా సమ్రాట్ చౌదరిని వద్దందంట. కానీ అమిత్ షా గారు పట్టుబట్టారంట, లేదు ఇతనైతేనే మనం మన పార్టీ మనది బిల్డ్ అవుతుందని. అంటే మరి సంఘంది వద్దు అని అన్నారంటే అమిత్ షా గారు ఇప్పుడు సంఘానికి దూరం అయిపోయినట్టు బీజేపీ సంఘానికి గొడవలు ఉన్నట్ట? కాదు. సంఘం
ఒక సజెషన్ ఇచ్చింది అంతే. ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ నడపాల్సింది బీజేపీ ఒక పార్టీ. బీజేపీ వేరే అంటే ఐడియాలజీ ఉన్న వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసుకుంటుంది. వాళ్ళందరినీ బీజేపీలో పెట్టి వాళ్ళు నడపాల్సిన బాధ్యత సంఘాన్ని కాదు, వీళ్ళది. సో ఆ ఛాలెంజెస్, ఆ ఏవైతే ఆబ్స్టికల్స్ ఉంటాయో అవి వీళ్ళకి తెలుస్తాయి. సో బీజేపీ ఆ సంఘానికి కూడా తెలుసు వీళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని. కాసేపు సంఘం ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుందాం. నేను ఇందాక అన్నట్టుగా మోదీ గారికి ఏం చెప్తారు కొత్తగా సంఘం వాళ్ళు? ఎందుకంటే తను కూడా అక్కడ నుంచి అక్కడ నుంచి అదే ఐడియాలజీ నుంచి వచ్చిన ఆయన సంఘంది. ఈ రోజు అందరి ఏడుపు అదే కదా, ఒక సంఘమైన టాప్ పొజిషన్ లో కూర్చున్నారని. నేను మీకు చెప్పే ఫోర్త్ పొజిషన్ ఎవరైతే ఉంటుందో ఆర్గనైజేషన్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు, అది కేవలం ప్రచారకులకే ఉంటుంది. ఎందుకు? సంఘం అంటే ఏదైతే బీజేపీ కోర్ ఐడియాలజీ ఉందో దాని నుంచి డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా కొత్తగా సంఘం ఏం చెప్తుందండి? కొత్తగా సంఘం ఇన్వాల్వ్ అయ్యి అంటే మన ఈ నరేటివ్ ఎందుకు తీసుకొస్తారంటే బేసికల్గా మనం చూసుకున్నట్టయితే కనుక పేర్లు ఎత్తాను. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మనకి మన్మోహన్ సింగ్ గారి కంటే పైన ఒక కమిటీ ఉండేది, నేషనల్ అడ్వైజరీ కమిటీ అని. అంటే బియాండ్ పిఎం. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక వేరే రాష్ట్ర అధ్యక్షులు వచ్చి కలిస్తే ఫస్ట్ అంటే ఇక్కడ ఇద్దరు అధ్యక్షులు, ఇక్కడ వేరే మినిస్టర్స్ కూర్చునేవాళ్ళు. ఇక్కడ పిఎం కూర్చుంటే ఇక్కడ మినిస్టర్స్ కూర్చోవాలి. కానీ మనకి పిఎం ఇక్కడ కూర్చునేవారు, ఇక్కడ ఇంకొకళ్ళు కూర్చునేవారు. ఆ వీడియోలో మనకి ఫోటోలు అందరికీ తెలిసిందే. సో ఏంటి దీనివల్ల ఆ కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది. ఆ కుటుంబాన్ని అందరూ అనడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు దాంతో వీళ్ళు ఏం చేశారు, అలాగే సంఘం కూడా ఉంది అని అంటారు. నిజంగా కాసేపు అలాగే ఉన్నట్టయితే మనకి ఇటీవల రాష్ట్ర అధ్యక్షులు ఎవరు వచ్చారు? పుతిన్ వచ్చారు. పుతిన్ వచ్చినప్పుడు ఆయన రాష్ట్రపతి భవన్ కి తీసుకెళ్లారు, ఐ మీన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్న చోటకి తీసుకెళ్లారు, కానీ నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లలేదు. కల్పించడం ఎవరి? రాష్ట్రపతిని కల్పించారు, కానీ మోహన్ భాగవత్ గారిని కలిపిలే. బయలేటరల్ మీటింగ్ అయినప్పుడు మోదీ గారు అక్కడ కూర్చున్నారు, కానీ మోహన్ భాగవత్ గారు కూర్చోలేదే. సో ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే ఒక ఇమేజ్ జనాల్లో ఉందో బీజేపీ కూడా అలాగే ఉంది అని ప్రూవ్ చేద్దాం అనేది వీళ్ళ ప్రయత్నం. కానీ నిజానికి అలా ఉండదు, అలా అక్కర్లేదు కూడా. అలాగనే వీళ్ళిద్దరికి గొడవలున్నాయి, వీళ్ళిద్దరు వేరే నేను అనట్లే. ఎవరి వాళ్ళలో ఉన్నారు, ఎవరి హద్దులలో వారు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సంఘానికి తెలుసు సంఘం పని ఏంటి? వ్యక్తి నిర్మాణం, వ్యవస్థ నిర్మాణం. ఒక వ్యక్తిని తయారు చేయాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలి? దేశ హితానికి, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం, ధర్మం కోసం ఒక మనిషి అలాగే ఉండాలి. అది నా పని, సంఘం పని. దాని ద్వారా ఒక వ్యక్తి నిర్మాణం జరిగితే ఆ వ్యక్తి వ్యవస్థగా మారుతాడు. ఆ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే దేశం బాగుపడుతుంది, దేశ అభివృద్ధి బాగుపడుతుంది, ధర్మం కోసం పనిచేస్తున్నట్టు అవుతుంది. సంఘం అదే పని చేస్తుంది అంతే. సంఘం అంతకంటే ఇంకేమీ చెయ్యదు. సరిసంఘ చాలక్ గారు అనేది అదే, సంఘం కా కామ్ ఏ హే కి వ్యక్తి నిర్మాణ్ కర్నా. ఎందుకంటే సంఘానికి ఇప్పుడు క్యారెక్టర్లెస్ ఫెలోస్ కనుక అందరూ వీళ్ళు అయితే కంట్రీ ఎటు వెళ్తుంది? అందుకే సంఘం ఎప్పుడు కూడా ఆ ఏదైతే లక్ష్యం ఉందో డాక్టర్జీ పెట్టింది దాని నుంచి సంఘం డైవర్ట్ అవ్వదు. నో అగైన్ సంఘం బీజేపీ పనిచేయవా? ఇది కూడా సరిసంఘ చాలక్ గారిని అడిగారు. అడిగితే స్పష్టంగా చెప్పింది ఏంటి? మమ్మల్ని అడిగితే మేము సజెషన్ ఇస్తామని నేను ఇందాకే చెప్పాను. మరి వేరే పార్టీలకు ఎవరు ఎందుకు మీరు పనిచేయారంటే వేరే వాళ్ళు మమ్మల్ని అడగరు. ఆయన ఢిల్లీలో ఉన్నారు, మమ్మల్ని వేరే వాళ్ళు అడిగితే మేము వాళ్ళకు కూడా ఏమన్నా పని ఉంటే మేము చేస్తాం, మమ్మల్ని అడగరే అని. సో అడగకపోవడం ఎవరి తప్పది? సంఘం అంటే సాక్షాత్తు సరిసంఘ చాలకే అన్నారు. మరి వేరే వాళ్ళు అడిగితే మేము సాయం చేస్తాం, మరి అడగకపోవడం మీ తప్పు కదా. వీళ్ళు అడుగుతారు, వీళ్ళు ఏమైతే చేయాలో వీళ్ళు వచ్చేస్తారు. మీరు అడగండి, మీకు సంఘమే కనుక అంత బలం అనుకుంటే. సెకండ్ థింగ్, వీళ్ళు పోరాడాల్సింది బీజేపీ మీద, బీజేపీకి వ్యతిరేకంగా కదా. పొలిటికల్ పార్టీ బీజేపీ, సంఘం అంటే ఎందుకు వీళ్ళకంత భయం? ఏం చేస్తుందని సంఘం? తెల్లారి లేస్తే వీళ్ళు కొన్నిసార్లు బీజేపీని వదిలేసి సంఘాన్ని ఎందుకండి లక్ష్యంగా చేసుకుంటారు? సంఘం ఏం చెప్తుంది? భయపడుతుంది అంటారా? ఖచ్చితంగా వీళ్ళందరికీ భయమే, 100%. ఏం చేస్తారని అంటే వీళ్ళ వ్యూహాలు, వీళ్ళ రచనల వల్ల బీజేపీ పైకి వచ్చేస్తుంది. బీజేపీ పైకి రాదు. ప్రాబ్లం వల్ల ఏంటంటే సంఘం వ్యక్తిని అంటే దేశ హితం కోసం పనిచేసే వ్యక్తిని నిర్మిస్తుంది. ఇప్పుడు వేరే ఎవరు దేశ హితం కోసం పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. సో అది ఎవరికి బలమో ఎవరికి బలహీనత అందరికీ తెలిసిందే. సో అందుకే వీళ్ళు సంఘాన్ని, ఇమేజ్ ని నష్టపరచాలని వీళ్ళు సాయశక్తిలో ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఎన్నికల్లో సంఘం పనిచేయదా అని. సంఘం ఎన్నికల్లో పని చేయదు నేను అనట్లేదు. సంఘం ఎన్నికల్లో పని చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. హర్యానా ఎన్నికల్లో సంఘం పనిచేసింది.
ఎలా పనిచేసింది, ఒక ప్యాంప్లెట్ తయారు చేస్తుంది. సంఘం పనిచేసే తీరు చెప్తుంది, ఒక ప్యాంప్లెట్ తయారు చేస్తుంది. ఆ ప్యాంప్లెట్లో ఏముంటుందంటే భారత్ మాత విగ్రహం ఉంటుంది, ఒక ఆర్ఎస్ఎస్ ఏదైతే ఒక ధ్వజం ఉంటుందో ధ్వజం ఉంటుంది, సాఫ్రాన్ ధ్వజం, అంతే. అది ఉండి సంఘంది ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో ఏం చెప్తారు, ఎవరైతే దేశ హితం కోసం పనిచేస్తారో, ఎవరైతే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడగలరో, ఎవరైతే కోల్పోయిన మన పూర్వ వైభవాన్ని తిరిగి తెప్పించగలరో, అటువైపుగా దేశాన్ని తీసుకెళ్లగలరో, ఎవరు ఉంటే భవిష్యత్తు బాగుంటుందో మీరు వాళ్ళనే ఎన్నుకోండి అని సంఘం చెప్తుంది. అంటే సంఘం బీజేపీకి పనిచేస్తుంది అంటే దేశ సార్వభౌమత్వాన్ని బీజేపీ కాపాడుతుందని, దేశ హితం కోసం బీజేపీనే పనిచేస్తుందని, పూర్వ వైభవం ఏదైతే మనకుందో అది బీజేపీనే తెచ్చి పెట్టగలదు అని చెప్పి వీళ్ళే అంటున్నారు. అంటే ఇవన్నీ బీజేపీకి అని ఆపాదించలేదు సంఘం, వీళ్ళు బీజేపీకి ఆపాదిస్తున్నారు. అంటే వీళ్ళందరూ యాంటీ నేషనల్స్ అని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. వేరే పార్టీలన్నీ యాంటీ నేషనల్స్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. సంఘం బీజేపీకి పనిచేయలే. సెకండ్ థింగ్, సంఘం సుపీరియర్. అంటే ఫస్ట్ సంఘం ఏర్పడింది, సంఘంలో ఉన్న స్వయం సేవకులు బయటకు వచ్చి ఏర్పాటు చేసుకున్న పార్టీ బీజేపీ. అంటే సంఘం పైన ఉంది, పైన ఉన్న వాళ్ళు కిందనున్న వాళ్ళ జెండాలు ఎందుకు మోస్తారండి, వేసుకుంటారా? చిన్న కామన్ సెన్స్ తో ఉన్న క్వశ్చన్ ఇది. సంఘం అంటే స్వయం సేవకులు సుపీరియర్, అంటే సంఘం ఇస్ ద సుపీరియర్. అలాంటి వాళ్ళు కిందకు ఒక మెట్టు దిగి ఎందుకు బీజేపీ జెండాలు వేసుకుని స్వయం సేవకులు పనిచేస్తారు? ఆ మాత్రం కూడా అదే అంటున్నాను కదా, వీళ్ళకి ఏంటి అంటే సంఘం అంటే ఏంటి, బీజేపీ అంటే ఏంటి, వీళ్ళకి ఇవి తెలీదు. సంఘం ఎలా పనిచేస్తుందో, సంఘం ఏం చేస్తుంది, బీజేపీ ఎలా పనిచేస్తుందో, బీజేపీ ఏం చేస్తుందో వీళ్ళకి ఆ మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ లేకనే ఇలాంటి మిడిమిడి జ్ఞానంతో చేస్తాయి. వీళ్ళు దీనికంటే కూడా వీళ్ళు రాష్ట్రాభివృద్ధి మీద వీళ్ళు గనక పెట్టినట్టయితే వీళ్ళు కనీసం ఒక్క చోటన వీళ్ళు తిరిగి మళ్ళీ రాగలరు. వీళ్ళు దాని మీద నేను అదేంట, కనీసం మీరు దాంతో పాటు బీజేపీనండి. అది మీరు పోరాడాల్సింది బీజేపీతో, సంఘంతో కాదు. పోనీ మీకు అంత సంఘం గురించి తెలుసుకోవాలంటే శాఖకి వెళ్ళండి. ఎవరైనా సరే శాఖలో ఘటనాయకులు ఎవరిని ఆపరు, ఎవరైనా వెళ్ళొచ్చు శాఖకి. మీరు శాఖకి వెళ్ళండి, ఒక గంట సేపు శాఖలో ఏం జరుగుతుందో చూసిన అప్పుడు మీరు సంఘాన్ని అనండి. ఉత్తినే వచ్చేసే సంఘాన్ని అంటే గనక ఇగో ఏం పని చేయదండి. నేను అందుకే అంటున్నా, సంఘం వేరు బీజేపీ వేరు, ఆ స్పష్టత ఉండాలి. ఫస్ట్ థింగ్, అలాగని చెప్పి బీజేపీకి సంఘంతో సంబంధం లేదా అంటే సంబంధం ఉంది. ఎలాగుంది, సంఘం నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీని నడుపుతున్నారు. సో సపరేట్ గా సంఘం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు సంఘం ఏం నేర్పిందో, సంఘం ఏం కావాలనుకుంటుందో దేశం, వాళ్ళు దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తారు. అట్ ది సేమ్ టైం సంఘానికి కూడా తెలుసు వేరు వేరు భావజాలం ఉన్న వాళ్ళు బీజేపీలో వస్తారు కాబట్టి వాళ్ళకి దీంతో ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే మేము ఇన్వాల్వ్ అవ్వకూడదన్న సంగతి సంఘానికి కూడా తెలుసు. రైట్. సో ఎవరి పరిమితులు వాళ్ళకున్నాయి, ఎవరి పరిధులు వాళ్ళకున్నాయి. సో వాళ్ళ పరిధుల్లో చేసుకుంటారు. ద సజెషన్ ఫర్ ద కాంగ్రెస్ ఇస్ యూ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడండి. సంఘానికి వ్యతిరేకంగా పోరాడితే ఏమి 100 ఏళ్ల నుంచి సంఘం ఉంది, ఇంకో 100 ఏళ్ళు కూడా ఉంటుంది. రైట్. 150 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ ఈ రోజు ఎక్కడుందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు. రైట్.